హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ. సో ఇప్పుడైతే మాత్రం నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా ఫ్రెండ్ మజ్దాక్ వస్తారని చెప్పేసి వచ్చేసిండు అనమాట. ఆయన రాత్రి నేను జస్ట్ కెమెరా ఆఫ్ చేసినా లేదా అప్పుడే వచ్చిండు. మీ అందరికీ తెలుసు బంగ్లాదేశ్ రైడ్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి ఫస్ట్ పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తున్నాం. అక్కడ కొంచెం పేపర్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము అమృత్సర్ అయితే వెళ్తున్నాం అనమాట. బ్రో, యు ఆర్ కమింగ్ పాకిస్తాన్ ఫర్ లైక్ థర్డ్ టైం. మనోడు ఏంటంటే 2 సార్లు పోయిండు, 2 సార్లు కూడా బండి వేసుకునే పోయిండు. యూ వెంట్ 2 times విత్ బైక్, రైట్? ఓకే. మనోడి గురించి ఏంటంటే ఫస్ట్ బంగ్లాదేశీ బైకర్ అనమాట. 10 countries బైక్ పైన కంప్లీట్ చేసిన ఫస్ట్ బంగ్లాదేశీ బైకర్ ఇతనే. అండ్ అంతే ఫస్ట్ బంగ్లాదేశీ బైకర్ బైక్ వేసుకొని పాకిస్తాన్కి వెళ్ళింది కూడా మనోడే అనమాట. సో మనోడికి ఆ వాగా బార్డర్ క్రాస్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. యూ వెంట్ వన్స్ 2 times అండ్ కేమ్ వన్స్, రైట్? సో మొత్తం ఒక 3 సార్లు అది బార్డర్ క్రాస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇప్పుడు లేట్ చేయకుండా తొందర పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళిపోతాం. ఎందుకంటే టైం ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. మేము 11 పోవాలనుకున్నాం, ఇప్పుడు 12:30 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి అమృత్సర్కి 7 గంటలుంది, 500 kilometers. అంటే గూగుల్ మ్యాప్స్లో 8-9 గంటలు చూపిస్తుంది, కానీ మనం అయితే ఒక 7 గంటల్లో వెళ్ళొచ్చు. బ్రేక్ తీసుకుంటే 8 గంటలు. ఈ రోజు నైట్ మనం అమృత్సర్లో స్టే చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం రేపు పాకిస్తాన్ బార్డర్ అయితే క్రాస్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా తొందర ఎంబసీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎండ అయితే మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ. అసలు చెమటలు అయితే నాకు ఫుల్ గారిపోతున్నాయి. అసలు నేను ఈరోజు రైడింగ్ ప్యాంట్ కూడా వేయట్లేదు, ఎందుకంటే ఎంబసీ లోపలికి వెళ్ళి రావాలి కదా అప్పుడు. అందుకని చెప్పేసి ఈరోజు నార్మల్ ప్యాంట్తోనే రైడ్ చేస్తా. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఎంబసీ దగ్గరికి వెళ్ళడానికి 5.5 kilometers ఉంది. అరే నేను ఈరోజు బ్రో ఈరోజు అయితే SPF ఏమీ వేయలేదు. ఇక్కడ నుంచి అయితే 15 నిమిషాలు చూపిస్తుంది. ఈ హోటల్ ఇదంతా కూడా చాలా బాగుంది, కాకుంటే ఏరియా అయితే మాత్రం ఫుల్ స్లమ్ లాగా ఉంది. అరే మనం వెనక్కి వెళ్ళాలి. సర్లేండి, ఇట్లా పక్క రూట్ ఉంది, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ జాకెట్ కూడా నేను వేయలేదు, ఎందుకంటే ఈ ఎండకి చచ్చిపోతాను నేను ఇప్పుడు కానీ జాకెట్ వేసిన అంటే. ఎందుకంటే టెంపరేచర్ చూడండి 37 degrees ఉంది. అందులో సిటీలో ఈ జాకెట్ వేసి తోలితే ఏం లేదు, ఇంకా నేను నా పని అయిపోయినట్టే. నాకు అసలు ఇప్పుడే చెమటలు మొత్తం పట్టేసినాయి, మొత్తం ఘోరంగా చెమటలు పట్టేసినాయి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే రేపు మనం పాకిస్తాన్ వెళ్ళబోతున్నాం. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ బైకర్ కూడా వెళ్ళని పాకిస్తాన్కి మనం అయితే మాత్రం వెళ్తున్నాం. ఇంకా మీరు అదే ఊహించుకోండి ఇక ఎంత హ్యాపీనెస్ ఎంత ఉంటుంది అనేది. టెన్షన్ అండ్ హ్యాపీనెస్. ఇప్పటివరకు నేను రైడ్ చేసిన కంట్రీస్ అన్నీ ఒక లెక్క, అండ్ పాకిస్తాన్ ఒక్కటి ఒక లెక్క. అంటే నేను ఇంత చెప్తున్నా కదా, పాకిస్తాన్ నాకు ఇట్లా పోవాలన్నది అట్లా పోవాలన్నది ఎందుకు అంత ఉందంటే అది టఫ్ పోవడం, అది అందుకని. అంతేకాని ఇంక అంతేం లేదు ఆడ. అర్థమైందా? మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఎట్లా అంటే నువ్వు అంతా ఎందుకు చచ్చిపోతారో నాయన ఇట్లా ఈ పాకిస్తాన్ పోవాలని అంటే ఎవరు పోలే ఇప్పటి వరకు, ఎవరు చేయలేని దాన్ని మనం చేసినామంటే ఎట్లుంటుంది ఆ ఫీల్, ఆ కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అది నాకు కావాల్సింది, అంతే తప్ప ఆడేదో బంగారు గడ్డలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి అని కాదు. ఇప్పుడు మనమైతే ఈ ఏరియా నుంచి బయటికి వచ్చేసినాం. అదంతా ఒక స్లమ్ ఏరియా లాగా ఉంది అసలుకి. అమ్మయ్య, నేను అసలు ఫస్ట్ ఏమనుకున్నా అంటే లగేజ్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఎంబసీకి వెళ్ళి వచ్చి తీసుకొని పోదాం అనుకున్నా, కానీ ఇంకా ఎందుకులేండి మళ్ళీ అని చెప్పేసి 5 kilometers మళ్ళీ పోయి 5 kilometers రావడం అని. ఎంబసీ నుంచి డైరెక్ట్గా అట్నుంచి వెళ్ళిపోవచ్చు. నేను బైక్ ఎంబసీకి తీసుకొని వెళ్తున్నా. ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఇంకా 4.7 kilometers మాత్రమే ఉంది. ఈ ఏరియాలో అంత ట్రాఫిక్ ఏమి ఉండదులేండి. ఈ ఏరియా జర్ర బెటర్. నిన్న మనం వచ్చిందైతే ఊరి నాయను, అది ట్రాఫిక్ కాదు, అదో నరకం. భయ్యా ఎవరికో ఛాయ్ తీసుకొని పోతున్నాడు. అండ్ ఈ ఏరియా మొత్తం ఉన్నాయి చూసారు కదా, అన్ని ఎంబసీలు ఉంటుంది. అండ్ నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే పాకిస్తాన్ ఎంబసీ దగ్గర పార్కింగ్ చేయనిస్తారా లేదా అని. ఎందుకంటే పాకిస్తాన్ ఎంబసీ పక్కనే ఆస్ట్రేలియన్ ఎంబసీ అండ్ ఇంకా వేరే కంట్రీ ఎంబసీలు ఉంటాయి, అవి ఉన్నాయి అనమాట. సో ఇంకా నేను పాకిస్తాన్ హై కమిషన్ దగ్గర కూడా వచ్చేసిన. పార్కింగ్ ఇక్కడ చేయాలి, పక్కన ఈ చెట్టు పక్కన చేసేద్దాం పార్కింగ్. సో ఇంకా నాకైతే పర్మిషన్ లేదు లోపల అది వీడియో తీయడానికి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే తీస్తా, లేదంటే మాత్రం లోపల ఏమైంది ఏందనేది నేనైతే మీకు వచ్చినాక చెప్తా. ఇప్పుడైతే మేమైతే ఇంకా బయటికి వచ్చేసినాం అనమాట ఎంబసీ నుంచి. లోపల ఏం లేదు, కొంచెం పేపర్ వర్క్ అని చెప్పినా అది కంప్లీట్ చేసేసుకున్నాం. దాని తర్వాత సార్ ఇక్కడికి బయటికి వచ్చి మాతో ఫోటో కూడా దిగిరనమాట ఇక్కడ బండితో పాటు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 3 o'clock అయింది. మేము అమృత్సర్ వరకు వెళ్తామా లేదంటే మధ్యలో ఎక్కడైనా ఆగుతాం అనేది ఇంకా డిసైడ్ అవుతాం. ఎందుకంటే మేము కూడా మధ్యాహ్నం ఏం తినలే కాబట్టి కొంచెం ఫస్ట్ అయితే ఈ ఢిల్లీ సిటీ దాటి ఆ ట్రాఫిక్ నుంచి బయట పడితే చాలు. ఎందుకంటే పిచ్చ ఎండగా ఉంది. ఇప్పుడైతే 3 అయింది టైం, అయినా కూడా టెంపరేచర్ 39-40కి దగ్గరలో ఉంది. అండ్ ఇద్దరం అయితే జాకెట్లు తీసేసి వెనక కట్టేసిన, ఎందుకంటే ఘోరంగా ఉంది. అండ్ ఈవెన్ ఏసీలోంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా బయటకు వచ్చేసరికి ఎండలో ఫుల్ చెమట పట్టేసింది అసలుకి, అంత ఉందన్నమాట. అండ్ ఎంబసీ లోపల మేమైతే ఆల్మోస్ట్ 1 గంటన్నర సేపు ఉన్నాం. అండ్ పేపర్ వర్క్ తొందరనే అయిపోయింది, కానీ ఇంకా సార్తో మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట. ఎంత మంచిగా మాట్లాడారు అంటే, నేను చెప్తున్నా కదా, నేను చాలా మంది డిప్లొమాట్స్ని కలిసిన, సార్ అయితే మాత్రం చాలా బాగా మాట్లాడారు అసలుకి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది నేను ఎంబసీకి రావడం ఇది 4వ సారి. నేను ఫస్ట్ టైం వచ్చి
వచ్చేసిన ఏదో ఇప్పుడే నాకు వచ్చింది అనుకోకండి. నేను 3.5 సంవత్సరాల నుంచి కష్టపడి తిరిగి అండ్ ఇది 4వ సారి రావడం నేను ఈ సంవత్సరంలో. ఫైనల్గా మనకైతే ఇప్పుడు వీసా అండ్ ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్స్ డాక్యుమెంట్స్ అన్నీ వర్కౌట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు పాకిస్తాన్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే నేను పాకిస్తాన్ లోపలికి అఫీషియల్గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో పాకిస్తాన్ సైడ్ నుంచి ఇప్పుడు ఇండియన్ సైడ్ నుంచి మనకి కొంచెం వర్క్ చేయాల్సిందనమాట. అది రేపు అక్కడ బార్డర్ దగ్గర కొంచెం కంప్లీట్ చేసేది ఉంది. ఆ పని కొంచెం అయిపోయింది అనుకోండి, మనం ఇంకా అఫీషియల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. రేపు బార్డర్ క్రాస్ చేసేయచ్చు. బార్డర్ 10ంటికి ఓపెన్ అవుతుంది కాబట్టి నేను అదే ఆలోచిస్తున్నా, మధ్యలో ఆగుదామా లేదా అంటే. మధ్యలో ఆగేది ఎందుకంటే తోలలేక కాదు, సన్లైట్ పోతే వీడియో మంచి రాదు, అందుకని ఆలోచిస్తున్నా ఎక్కడ ఆగాలి ఏంది అనేది. సో ఫస్ట్ అయితే ఢిల్లీ దాటుదాం, దాని తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికి పోవాలి ఏంది అనేది. సో నా వెనక కనిపిస్తుంది చూసారు కదా, ఇదే పాకిస్తాన్ ఎంబసీ. ఇది వీసాలు అంటే పాస్పోర్ట్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఏరియా నుంచి. అండ్ వీసా అప్లికేషన్లు అక్కడి నుంచి చేయాలి. నమస్తే. This guy might come and ask about the video. Yeah. Tell him that we did not shoot your place. Only this. Only your permission. Okay. Yeah. कहाँ की वीडियो बना रही? उधर की तो नहीं बनाई? नहीं आपका नहीं। पता है ना, यहाँ से तो परमिशन है इसलिए वीडियो बना रहे इसका. वो एम्बेसडर सर भी बाहर आके अभी. हाँ आपको नहीं शूट कर रहे, उस साइड नहीं, इस साइड. సో ఇంకా పాకిస్తాన్ ఎంబసీ దగ్గర నుంచి కూడా నేనైతే వెళ్ళిపోతున్నా. ఏయ్ 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 సరోజా ఏమైంది? కుక్కలు ఎట్లా ముడిపడుతున్నాయి. ఇంతసేపు పట్టింది మనకైతే పని. ఇదేందబ్బా ఇటు వెళ్తున్నాం? ఎంబసీ ఆఫ్ జపాన్ అంట చూడండి. సో నేనైతే ఇప్పుడే స్పెట్స్ కూడా పెట్టుకున్నా. అండ్ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళి ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. నాకు తెలిసి ఇప్పుడైతే పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది. నేను ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్లో చూసిన, ఒక 10 నుంచి 15 నిమిషాలు ఎక్కడో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయినట్టు చూపిస్తుంది. ఢిల్లీ నుంచి మనకు బయటికి వెళ్ళడానికే మన లొల్లి పగులుతుంది. 1 గంటన్నర టైం అయితే పడుతుంది ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళడానికి. 2 గంటలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఎంబసీసే అనమాట. ఏరియా మొత్తం ఎంబసీ ఆఫ్ డెన్మార్క్. బ్రో యువర్ కంట్రీ హై కమిషన్. యా ఇవ్వండి, ఇది బంగ్లాదేశ్ హై కమిషన్, ఇది రైట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడైతే మనకి దగ్గర 2 గంటలు పట్టేటుంది బయటికి పోవడానికి. ఈ నుంచి 8 గంటల 35 నిమిషాలు అంట. దేవుడా, సరే ఈరోజైతే 4 గంటలు పోదాం, తర్వాత రెస్ట్ తీసేసుకుందాం. ఎందుకంటే సన్లైట్ కూడా ఉండదు కాబట్టి అంత మంచిగా ఉండదేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ మనం అమృత్సర్కి 2-3 సార్లు వెళ్ళినాం కదా, వేస్ట్ చేయడం ఎందుకు, నైట్ కల్లా పోతే అయిపోతుందని మళ్ళీ ఇంకోలా అనిపిస్తుంది. చూద్దాం. ఒకసారి టెంపరేచర్ చూడండి ఇప్పుడు ఎంత ఉందో. 40 degrees అయితే ఉంది. మనం ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా నుంచి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ 2 రూట్లు చూపించింది మనకి. అంటే మనం ఎప్పుడు వెళ్ళి అంబాలా రోడ్డు, అది నేషనల్ హైవే అనమాట. అది మంచిగా ఉంటుంది రోడ్డు, కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది కానీ కొంచెం మంచిగా ఉంటుంది, చూడనీకి కానీ పోనీకి కానీ బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసేమో నార్మల్ రోడ్డు, అది కొంచెం వేరే సైడ్ నుంచి తీసుకొని వెళ్తుంది. అదే ఫాస్ట్ రూట్ చూపించింది నాకు 10 minutes. కొన్ని డైవర్షన్స్ తీసుకున్న తర్వాత ఢిల్లీలోనే ఒక ఏరియాకి వచ్చినాం. సంత్ హరిదాస్ కాలేజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బనీ క్యాంప్. అంటే ఈ ఏరియా పేరు బనీ అనుకుంటా. ఇక్కడ ఏదో కొంచెం ముందుకు వెళ్ళినాక నాకు ఒక రూట్ చూపిస్తుంది. ఆడైతే మాత్రం చాలా ఎక్కువ సేపు చూపిస్తుంది డిస్టెన్స్, ఎందుకో తెలియదు మరి. అరే అసలు మనం ఇటు సైడ్ ఎందుకు వచ్చినాం, అటు సైడ్ పోతే అయిపోయేది అనుకుంటా స్ట్రైట్గా. ఎందుకంటే ఆ రూట్ కూడా అన్నీ కలిసేది. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతే అయిపోయేది. ఇటు ఎందుకు తీసుకొచ్చింది అసలు గూగుల్ మ్యాప్స్ అయితే అప్పుడప్పుడు పరేషాన్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో, ఎందుకు తీసుకుపోతుందో ఇంకా దేవుడికే తెలియాలా. ఇక్కడ నుంచి ఇగోండి లెఫ్ట్ సైడ్లోకి పోవాలి. దిస్ సైడ్ యా దిస్ వన్ యా. ఇక్కడ అన్ని ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్ బ్రో. సో ఇట్లా స్ట్రైట్గా ఇంకా 7.1 kilometers వెళ్ళిన తర్వాత NH9 మీదకి వెళ్ళమంటుంది. బాయ్ जा सकते బట్ యా బ్రో जा सकते हैं. వీ కెన్ ట్రై బ్రో. Then I have to get off. యా Go and see. Okay. బ్రో యూ గెట్ డౌన్. I know. Wait, I think somewhere it's touching down. I can't turn the handle. Huh? No, I can't turn the handle. You can turn the handle. No. It's Because it's like up and down. That's why. okay. Yeah. Go straight. Okay.
అమ్మ పెద్ద టాస్కే అయింది. గట్ గో దాట్ వే ఆర్ దిస్ వే. ఓకే, అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట ఈ రోజుకి. ఇక్కడ ఒక డాబా కనిపించింది, ఒక పంజాబీ డాబా. ఫుడ్ కోసం అని చెప్పేసి ఆపినాం. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 4:30 అయింది. అంటే మెయిన్ ఫుడ్ కోసం అని కాదు కానీ ఎండ దంచి కొడుతుంది. ఒక గంట బ్రేక్ తీసుకున్నా కూడా ఎట్లా తిండే కదా, ఈ 2 కలిసి వస్తేనే ఉద్దేశంతో ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. అండ్ ఎంత నైట్ అయినా కానీ ఇక ఈరోజు అమృత్సర్ వెళ్ళిపోతేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. మన ఈ పాత అమృత్సర్ వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ మీరు మోటో బ్లాగ్ కావాలనుకుంటే ఉదయం సరే చూడొచ్చు. లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే రూట్లోంచి వెళ్ళినాం కాబట్టి. వెజ్ మంచూరియన్, ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మంచిగా తిని మనం వెళ్ళే లోపు సూర్యుడు కూడా కొంచెం శాంతించిండు. అండ్ టెంపరేచర్ ఇప్పుడు 35 degrees ఉంది. సో 35 degrees ఉన్నా కానీ మనకేం అట్లా అనిపించట్లేదు, అంటే కొంచెం చల్లగా ఉన్నట్టుంది వెదర్. అండ్ ఇప్పుడైతే ఒక గాలి షాప్ కోసం వెతుకుతున్నా, ఎందుకంటే మన మజ్దాక్ హెల్మెట్ దాంట్లో ఇది పురుగు పోయింది లోపలికి, అదేంది కాక్రోచ్ లాంటిది. బ్రో ఇట్స్ హియర్. ఇప్పుడు టైర్ షాప్ దగ్గరికి వచ్చినాం గాలి పెట్టేసి ఆ పురుగుని బయటికి పంపించడానికి. బ్రో విల్ దే హ్యావ్ దిస్ వన్? పోయి పురుగుని బయటికి తరుగుతాం. ఓహో, ఇక్కడ ప్యాడింగ్ మొత్తం తీసేస్తున్నాడు ఇప్పుడు. ఆ పురుగు లోపల ఉంది. ఐ థింక్ ఇట్స్ నాట్ That one you see? ఇక్కడ. యా బ్రో. ఇఫ్ we do air only it will come, bro. I guess so, but what if it goes somewhere else and it starts? No bro, if we have to do it from this side so that it can pass from the other way from here. See? No, Huh? no, it will not pass. I think we have to somehow something Yeah. like Okay. this. Yeah. If they have a cover, I can try to remove it by hand. Shit, it's gone. Huh? Gone. Again gone? Yeah, inside. Then, Bro, there will be one tool. but now it's gone. I cannot see it. भैया ये आपका है? आपका? एक बार इधर आ जाओ ना. ఈ పురుగు ఎందుకని లోపలే తిరుగుతుంది మొత్తం. ఇప్పుడు హెల్మెట్ కున్న ప్యాడింగ్ అంతా తీసేసినాం. आपके पास हवा रखने के लिए कीड़ा चला गया. ठीक है? कीड़ा हवा चाहिए ताकि वो निकल आए. ये फिर ऑन करते बोला. नजर आ रहा है? निकल ना रहा है. हवा से निकल. हवा से वो निकलेगा. बाहर निकल जाएगा. Bro, it fell down. It fell down. Yeah, it fell down, bro. That one. I think for the smell of air, it came off. No, bro, it's gone, bro. I'm just wondering if there's any more. That was the one, right? Yeah, the only one. ఫైనల్గా అయితే పురుగు బయటికి వచ్చేసింది. వెనకమ్మ ఎంత టెన్షన్ పెట్టిందో అదైతే. అండ్ ఒకసారి అయితే వెదర్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది క్లియర్గా. నాకైతే అసలు గడ్డలు లేకుంటే నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ మీసాలు కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. నేను కట్ చేద్దాం అనుకున్నా, ఎందుకు తీట ప్రయోగం చేస్తే మళ్ళీ ఆడబోతుంది అని చెప్పేసి అట్లనే ఉంచిన. రేపు అమృత్సర్లోకి వెళ్ళి కొంచెం సన్నగా చేపిస్తా, లేదంటే ఈరోజు ఎక్కడైనా కనిపించినా కట్ మంచి షేప్ చేపిచ్చేస్తా, అయిపోతుంది. ఫుల్ కర్. ఓహో, ఇక్కడ చూడండి 94.98 ఉంది పెట్రోల్ రేట్. ఏ పంజాబ్ है हरियाणा? हरियाणा. स्कैनर दे दो भाई. क्या भैया? मैं हैदराबाद से. टूर పాకిస్తాన్. ఓకే, మనం అయితే ఏదో ఒక చిన్న టౌన్కి అయితే వచ్చినాం. అది ఇదేందో తెలియదు, ఇది ఊరి పేరు. సో ఇంకా 299 kilometers ఉంది, 5 hours చూపిస్తుంది. అండ్ నైట్ టైంలో ఈ రోడ్లో అయితే పిచ్చ డైవర్షన్లు. అండ్ అంతే మధ్యలో రోడ్డు పగిలిపోయి ఉంది, గుంటలు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా నేనైతే చిన్నగా వెళ్తున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. అదేందో తెలియదు కానీ మేము ఇక్కడికి వస్తే ఇది నేషనల్ హైవే, అక్కడ మన ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సార్ ఏమైంది ఈ రోడ్ ఎందుకు క్లోజ్ చేసారు అంటే, క్లోజ్ చేయడం ఏంది, ఇది 20 సంవత్సరాల నుంచి క్లోజ్లోనే ఉంది అంటున్నారు. 20 సంవత్సరాలా? నాకు అర్థం కాదు, 20 సంవత్సరాలు ఏందని. ఇది గూగుల్ మ్యాప్స్ ఇటు నుంచి బొమ్మని చూపిస్తుంది, అన్ని లారీలు ఇటు వెళ్తున్నాయి. అదే కొంచెం విచిత్రంగా ఉంది. యాక్చువల్లీ ఎప్పుడు కూడా నేను ఈ రోడ్లో రాలేదు. సరే కొత్త రోడ్ కదా, కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆ రోడ్లోనే వెళ్దాం అనుకున్నాం. కానీ కొత్త రోడ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇటు సైడ్ వస్తే ఇక్కడేమో ఇట్టుంది. ఇద్దరు లెఫ్ట్కి ఇద్దరే బ్రో. నేషనల్ హైవే మధ్యలో బ్లాక్ చేసేసారు. అది 20 సంవత్సరాల నుంచి. వాట్ విచ్ వన్ బ్రో? ఓ షిట్. యా, నా ఫోన్లో మ్యాప్స్లో
ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆన్ అని చెప్పేసి ఉందంట. అంటే ఏదన్నా షార్ట్ కట్ రూట్స్ ఉంటాయి కదా అందులోంచి తీసుకుపోయేటట్టు. అందుకని లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల నుంచి నాకైతే మాత్రం సీట్ పగిలిపోయింది అనుకోండి. మొత్తం ఆఫ్ రోడింగ్. అసలు నా ఫోన్లో ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ అవ్వడం వల్ల నాకేంటంటే అమృత్సర్ లుధియానా నుంచి పోతే ఎక్కువ టైం పడుతుంది, ఇట్లా పోతే మీకు ఒక అర్ధ గంట 40 నిమిషాలు ముందు పోతారు అంటే నేను కూడా సరే కొత్త రోడ్డు కదా మనం ట్రై చేయలే అన్నట్టు నేను వచ్చిన. అస్సలు రాకండి ఇంకొకసారి. మీరు ఇట్లా లదాఖ్ వెళ్ళేటోళ్ళు ఉంటే ఈ ఏరియాలో అస్సలు రాకండి, మంచిగా అటు నుంచి అటు వెళ్ళిపోండి. లుధియానా అటు సైడ్ నుంచి కొత్త రోడ్డు కొత్త ప్రయోగం అంటే ఇక్కడ పగిలిపోతుంది. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు ఆ లుధియానా రోడ్డుకి పెట్టినా అట్లయితే ఒక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు, నేను అటు సైడ్ నుంచే పోవాలని ఫిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే రోడ్డు మధ్యలో రోడ్డు బ్లాక్స్ ఎట్లున్నాయంటే అట్లున్నాయి. ఇందాకైతే ఒక పెద్ద గుంట వచ్చింది, నాకు కనిపించని కూడా కనిపించలే అసలుకి. ఏం రోడ్ రా నాయన ఇది. చెక్ అసలు ఎక్కడి నుంచి తీసుకొని పోతుంది, ఏదో మొత్తం పల్లెటూర్లలోంచి తీసుకొని పోతుంది. చూడండి చూడండి, మొత్తం ఇది రూరల్ ఏరియా అనమాట హర్యానాలో. లోపల రోడ్లలో ఏం లేవు. ఇక్కడ చూసిరు కదా రోడ్లు కూడా వీళ్ళకి చక్కగా. హర్యానా పిల్లలు మొత్తం ఈడే ఉన్నారు కదా. ఓ రైడరే, ఐ థింక్ ఇట్స్ పంజాబ్. ఎందుకనుకుంటే ఇక్కడ పంజాబ్లో కూడా రాసి ఉన్నాయి. ఐ థింక్ వి ఎంటర్డ్ పంజాబ్ బ్రో, ఐ గెస్. भैया ये पंजाब है हरियाणा? पंजाब यहाँ से स्टार्ट. ओके ओके. मैं अमृतसर जाना. हाँ इस मेन रोड है जी. ओके मेन रोड बस खत्म होगा अमृतसर जाके. ओके थैंक यू. आई चेंज्ड मैप टू लुधियाना ब्रो. ఐ చేంజ్ ద మ్యాప్ టు లుధియానా. ఇంటీరియర్ పార్ట్ ఉంటుంది చూసారు కదా, అంటే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి హర్యానాలో నుంచి పంజాబ్లోకి ఎంటర్ అయినా ఫస్ట్ టైం నేనైతే. అంటే నార్మల్గా ఎప్పుడు ఎంటర్ అయినా హైవేలో ఎంటర్ అయ్యేది కదా. వెల్కమ్ టు పంజాబ్. ఇప్పుడైతే ఫైనల్లీ మనం అయితే ఇంకా అమృత్సర్ కూడా రీచ్ అయిపోయినాం. 14 కిలోమీటర్లు ఉందన్నమాట హోటల్కి. నేను ఎట్టంటే టువర్డ్స్ మన వాఘా బార్డర్ సైడ్ పెట్టేసిన నేను. ఇదిగోండి చూడండి ఇక్కడ అటారీ కనిపిస్తుంది కదా, అటారీ ఇండియన్ సైడ్, వాఘా పాకిస్తాన్ సైడ్. ఆ రోడ్లో వెళ్ళే దాంట్లో నేను ఒక హోటల్ చూసిన అనమాట. ఇదే రోడ్లో రేపు మనం అట్లా వెళ్ళిపోవచ్చు. జస్ట్ 10 నిమిషాలలో బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాను రేపు. టైం ఇప్పుడు 11:38 అయింది. అండ్ మనకి పాకిస్తాన్కి ½ అవర్ టైం తేడా ఉంటుంది. మనం ఒక ½ అవర్ ముందుంటాం, పాకిస్తాన్ ½ అవర్ వెనుకుంటుంది. సో ఇదే అనమాట అమృత్సర్ సిటీ లోపలికి వెళ్ళే రోడ్డు. అండ్ నేను 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇక్కడి నుంచే వెళ్ళినా అనమాట. నేను దీనికోసం ఎంత తిరిగినా అంటే ఎవరైనా ఇటు పోయిండు అని అనుకుంటారు, కానీ వెనక నాకు డాష్ పగిలిపోయి అంత పని చేసుకున్నాను నేనైతే మాత్రం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో రేపటి వీడియో అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఇండియన్ మోటార్ బ్లాగింగ్ హిస్టరీలో, ఇండియన్ బైకింగ్ హిస్టరీలోనే ఒక రికార్డ్ అవ్వబోతుంది అంతే. ఎన్నో వేల మంది బైకర్స్ ఉన్నారు. ఐ మీన్ ఇప్పుడైతే లక్షలలో ఉన్నారు బైకర్స్. సో అందులో నుంచి ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేకపోయినా, ఎవరు ఇంపాసిబుల్ వెళ్ళడం అని చెప్పిన పాకిస్తాన్కి మనం మన తెలుగు స్టేట్ నుంచి నేను వెళ్తున్నా. అండ్ మీరైతే నెక్స్ట్ వచ్చే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయాలి. అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఏదో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే రికమెండేషన్స్లో అది వేరే వాళ్ళకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ తక్కువే చేయండి. ఎందుకంటే చెప్పిన నేను తొందరగా పెట్టేస్తాను నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి కానీ ఒక 20,000 లైక్స్ వచ్చినాయంటే వెంటనే నెక్స్ట్ సెకండ్ నేను ఆ వీడియో రిలీజ్ చేసేస్తాను.